హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియన్ డిఫెన్స్ వారికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్కి అయితే ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే డిఫెన్స్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అయితే గొప్ప అవకాశం. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే ఖాళీలు చూసుకుంటే 169 ఖాళీలు అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో అథ్లెటిక్స్ అలాగా వాళ్ళకి ఇది నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకున్న మోడ్ చూసుకుంటే ఆన్లైన్ మోడ్. ఫ్రెండ్స్, అండ్ ఎగ్జామ్ డేట్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే 16/1/2024 నుంచి క్లోజ్ అయ్యే డేట్ చూసుకుంటే 15/2/2024, అంటే జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఫ్రెండ్స్, అండ్ ఇక్కడైతే చూడండి ఈవెంట్స్ అయితే అవ్వడం జరిగింది. అంటే ఈవెంట్స్ అంటే మీ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ. ఫ్రెండ్స్, ఈ యొక్క కేటగిరీ వైజ్ ఇక్కడ అవ్వడం జరిగింది. జిమ్నాస్టిక్స్, జూడో, ఉసు, అదేవిధంగా షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్, అండ్ టెక్వాండో, వాటర్ స్పోర్ట్స్, రోయింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, డైవింగ్, కరాటే, యోగా ఇలా కొన్ని అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, మీరైతే నేషనల్, ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్టులు చూసుకుంటే 169 పోస్టులు అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నోట్లో అయితే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అవ్వడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క పోస్టులు అనేవి పెరగవచ్చు, తగ్గవచ్చు అలా సెలక్షన్ టైంలోని. అండ్ కింద లింక్ అయితే అవ్వడం జరిగింది చూడండి. ఫ్రెండ్స్, ఆ లింక్ ద్వారా అయితే నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని అమౌంట్ ఫీజు పే చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పే స్కేల్ చూసుకుంటే ఇక్కడ పే స్కేల్ 7th CPC అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అండ్ కానిస్టేబుల్ GD 21,700 నుంచి 69,100 రూపీస్ అయితే శాలరీ అయితే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్, GD స్పోర్ట్స్ పర్సన్ ఏజ్ లిమిట్ 18 to 23 years అయితే ఏజ్ లిమిట్ అవ్వడం జరిగింది. 18 సంవత్సరాలు దాటిన అభ్యర్థి ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థి ఎవరైనా 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అనుకుంటా. అభ్యర్థి అయితే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉన్న అభ్యర్థి అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అండ్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్పోర్ట్స్ పర్సన్ మెరిట్ యూ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ ఆర్ కంట్రీ ఇన్ ద ఎనీ రికగ్నైజ్డ్ నేషనల్ రిపీట్ గేమ్స్, నేషనల్ ఛాంపియన్షిప్స్, బోత్ జూనియర్ అండ్ సీనియర్. నేషనల్ ఛాంపియన్షిప్ జూనియర్ సీనియర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ రిపీట్ ఛాంపియన్షిప్స్ కండక్టెడ్ అండర్ ది ఏజెస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫెడరేషన్ అసోసియేషన్ రెగ్యులేషన్ బై ది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ బై కండక్టెడ్ బై ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డ్యూరింగ్ లాస్ట్ 3 years 1/1/2021 నుంచి 2023 years 3 yearsలో కండక్ట్ అయిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్న ఏ అభ్యర్థిని నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకైతే లోకల్గా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ స్పోర్ట్స్ వారు, మీకు అథ్లెటిక్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా టోర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కాలేజ్ తరఫు నుంచి స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అండ్ స్కూల్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్లో ఉన్న అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఈ 3 years లోపు 2021 to 23 years లోపల ఉన్న అభ్యర్థి మాత్రం అప్లై చేసుకోవాలి. ఓన్లీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ షల్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఏజ్ ఆఫ్ క్యాండిడేట్స్. ఈ యొక్క ఇందులో అయితే ఆధార్ కార్డు కాకుండా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ బట్టి మీ యొక్క ఏజ్ ప్రూఫ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏజ్ అని చెప్పాను కదా, 18 to 23 years ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 5 years అనేది అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అడిషనల్ 5 years, 5 + 5 10 years. ఇన్ కేస్ SC ST అండ్ OBC నాన్ క్రిమినల్ ఏరియా అయితే 3 years, 5 + 3 8 years అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ చెప్పండి కదా ఫ్రెండ్స్, 2021 to 2023 వరకు ఉన్న పీరియడ్లో ఉన్న సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మార్క్స్ అయితే అవ్వడం జరిగింది కాంపిటీషన్ వైజ్గా. ఒలింపిక్ గేమ్స్ సమ్మర్ అండ్ వింటర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మార్క్స్ ఆఫ్ గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళకి 100 ఇస్తారు, సిల్వర్ మెడల్ 96, బ్రౌంజ్ ఉన్న వాళ్ళకి 92, మార్క్స్ ఫర్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 80 మార్క్స్. అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్స్లో కూడా 90, 86, 82, 70 సేమ్. అదేవిధంగా మిగతా స్పోర్ట్స్ కూడా మార్క్స్ అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అండ్ చూడు ఆర్డర్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరికి ఇస్తారంటే ఈ ఒక పోస్టులు అనేది గోల్డ్ మెడల్స్ ఉన్న వాళ్ళకి అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ హ్యావ్ రిప్రజెంట్ ది కంట్రీ అండ్ ఓన్డ్ మెడల్స్ ఇన్ ఆర్డర్ టు దే ప్రియారిటీ గోల్డ్, సిల్వర్, బ్రౌన్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సెకండ్ ప్రియారిటీ అనేది ప్లేసెస్లో వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 170 centimeters మేల్కి, 157 centimeters హైట్ అనేది ఫీమేల్కి అయితే ఇవ్వడం జరిగింది. చెస్ట్ అనేది 80 centimeters ఉండాలి. అండ్ ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 centimeters అయితే ఎక్స్పెండ్ అవ్వాలి. ఫ్రెండ్స్, క్యాండిడేట్
క్యాండిడేట్ హేలింగ్ ఫ్రమ్ గుహలిసి ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాండిడేట్స్కి అయితే ఎవరు ఉన్నారు, క్యాండిడేట్స్కి అయితే హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి అయితే 155, చెస్ట్ అనేది 78 ప్లస్ 5 సెంటీమీటర్స్ అనేది అయితే ఎక్స్పెన్స్ అయితే అవ్వాలి. అండ్ అదేవిధంగా మెడికల్ అన్నింటికి కామన్ ఫ్రెండ్స్, మెడికల్ అన్నింటికి కామన్. ట్యాటూ కూడా అండ్ ఏ విధంగా అప్లై చేసుకునేది కూడా అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే January 16th, అండ్ డేట్ చూసుకుంటే February 15th. అండ్ ఒక లింక్ అయితే అవ్వడం జరిగింది. లింక్ ద్వారా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నప్పుడు మీకు ఉండాల్సింది ఏంటంటే మీరు పార్టిసిపేట్ చేసిన స్పోర్ట్స్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డ్, మీ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క మొబైల్, ఆధార్ లింక్ మొబైల్ కూడా ఉండాలి. అనుకున్న మొబైల్తో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఫీజు అయితే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే క్యాండిడేట్ బిలాంగ్స్ టు యూఆర్కి సంబంధించిన క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ ఇది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండర్ స్పోర్ట్స్ కోట పే 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ ఫీజు పే చేస్తే రీఫండ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.